నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించిన సీనియర్ సిటిజన్ సంఘ నాయకులు. చేబ్రోలులో అంగన్వాడీ కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాలలో అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగిరేలా బీజేపీ శ్రేణులు ప్రచారం చేయండి. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీ. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ఆందోళన చేసిన వైసీపీ నాయకులు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోలీస్ ఐలాండ్ వద్ద నిరసన. తాడేపూడెం సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు వెంపరాల నారాయణమూర్తితో స్థానిక నాయకులు శుక్రవారం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘ కార్యాలయ పనులు నిర్వహించడానికి పెన్షనర్స్ భవనం పక్కన ఖాళీగా ఉన్న స్థలాన్ని కేటాయించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. అందరూ కలిసి ఎమ్మెల్యేకు చిరు సత్కారం చేశారు. సీనియర్స్ సంఘ తాలూకా అధ్యక్షులు కె బాలకృష్ణ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అడ్డాల సత్యనారాయణ, కె చిట్టి వెంకయ్య, గౌరవ అధ్యక్షులు వికే వీరారావు, బి హరికుమార్, గ్రంథి సత్యనారాయణ, వైవిఎస్ సత్యనారాయణమూర్తి, ఆలపాటి రామారావు, గాజుల మురళీకృష్ణ, నారాయణరావు, నాగరాజు, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం చేబ్రోలులో అంగన్వాడీ కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో శుక్రవారం శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఓ గర్భిణికి సీమంతాన్ని అంగన్వాడీ సిబ్బంది నాయకులు నిర్వహించారు. తల్లిపాల ఆవశ్యకతను, అందులో సుగుణాలను తల్లులకు తెలియజేయాలని ఎమ్మెల్యే ధర్మరాజు అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. కూటమి ప్రభుత్వం తల్లి బిడ్డ ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ తాడేపూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీ బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం స్థానిక ఈతగొడ సత్యనారాయణ కిరాణా మర్చెంట్స్ హాల్ నందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీ అధ్యక్షతన బీజేపీ శ్రేణుల సమావేశం నిర్వహించారు. ప్రధాని పిలుపు మేరకు ఈ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేలా బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇంకా గట్టి మాణిక్యాలరావు, కోట రాంబాబు, పెదప్రోలు వీరరాఘవులు, దత్తుప్రసాద్, రామగారి సత్యనారాయణ, డి శ్రీనివాస్, తమరాడు చిన్న తదితర బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తప్పనిసరిగా దేశభక్తి భావం ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, అందులో తేడా. కానీ సామాన్య ప్రజలకు కూడా జరుగుతున్న మార్పులకి సమస్య పరిష్కారాలు అంటే ప్రతి వ్యక్తికి దేశం మీద ప్రేమ కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ చాలా భారీ ఎత్తున మన నియోజకవర్గం కూడా చేయడం జరిగింది. ఆ రకంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు కోరిక మేరకు నేషనల్ పార్టీ నడ్డా గారి అధ్యక్షుడు ఆదేశానుసారం, రాష్ట్ర పార్టీ పురంధేశ్వరి గారి ఆదేశానుసారం, జిల్లా పార్టీ ఆదేశానుసారం ఈ కార్యక్రమం 10వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా చేయడం జరుగుతుంది. ఈ 10వ తారీఖు నుంచి 16వ దాకా రోజువారీ ప్రోగ్రామ్స్ ఏంటన్నది మన రాఘుల్ గారు తెలియజేయడం జరిగింది. నేను ముఖ్యంగా ఇందులో ఎక్కడైతే స్వతంత్ర సమర యోధులు కానీ స్వతంత్రం వచ్చినప్పుడు మనకి ఎవరైతే కలపడ నాయకులు విగ్రహాలు ఉంటాయి శుభ్రం చేయడం ఒకరోజు, అలాగే మరి ఇంటింటికి వెళ్ళి జెండాలు ఇచ్చి జెండాలు కట్టించి స్వతంత్రం మన 1947 ఆగస్టు 15 వచ్చింది, కానీ 14 ఏం జరిగిందో ప్రజలకు తెలియదు. 14 హిందువుల్ని ఉచ్చకోత కోసి లక్షలాది మందిని నిర్దేశంగా చంపించే ఈరోజు 14 ఆగస్టు 1947. అయితే ఆ రోజున జరిగిన దారుణమైన ఘటనకి
మన ప్రజలకు తెలియజేసే విధంగా ఈ యొక్క 14వ తారీఖు భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. మన భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలనే ఉద్దేశంతో జెండాకు వందనం, భూమికి వందనం, అమ్మకు వందనం అనే పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ రకాలైనటువంటి విజ్ఞత కలిగినటువంటి స్ఫూర్తి కలిగినటువంటి అనేక అంశాలని ప్రజలకు అందించబోతున్నారు. ఏ దేశం అయితే తమ జాతికి గొప్పగా ఎగిరేటువంటి ఒక జెండాను ఆధారంగా చేసుకుంటారో ఆ జెండా సుసంపన్నంగా సార్వభౌమంగా మన యొక్క ఉన్నతిని తెచ్చే దిశగా మరి చేసంతో ఏ పౌరుడైనా ఎవరి ఇంటి మీదైనా సరే నిరభయంకరంగా ఎగరేసుకునేదానికి ఒక రైట్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఏదైతే ఫ్లాగ్ ఫౌండేషన్ నుంచి కానివ్వండి, లేకుంటే మన భారత ప్రభుత్వం నుంచి కానివ్వండి, భారత ప్రభుత్వం ఇవాళ పోస్ట్ ఆఫీస్లో సరళమైన ధరకి అందిస్తున్నారు. మరి మా లీడర్ గారు, మా నాయకులు శ్రీనివాస్ గారు రెస్పాన్స్ ఎవరికైతే జెండాని వారు కొనుక్కోలేనటువంటి వారు ఉన్నారో స్ఫూర్తి కలిగించే దిశగా తప్పనిసరిగా నేను ఒక 200 జెండాలని అందిస్తాను. ఆధికారిక కార్యక్రమాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక దేశభక్తితోటి మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున 15 మన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఒక భక్తి శ్రద్ధలతోటి మన దేశం కోసం, మన స్వాతంత్రం సంపాదించడం కోసం ఎంతమందో బలిదానం అయ్యి మనం ఈరోజు సంతోషంగా మనది అని చెప్పుకున్నామంటే ఈ రోజున 3,50,000 మంది బలిదానం అయ్యి మనకి స్వాతంత్రం రావడం జరిగింది. మనం ఈ కార్యక్రమాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి చేపట్టి ప్రతి గ్రామంలో కూడా రాబోయే యువతలందరికీ కూడా ఈ ఆగస్టు 15 యొక్క ఉద్దేశాన్ని స్వాతంత్రం కోసం ఎంత కష్టపడితే మనకి స్వాతంత్రం అన్నది వచ్చింది అన్నది మన భావి తరాల యువతకు తెలియాలన్న ఉద్దేశంతో ఆగస్టు 15 ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని చేయటం జరిగింది. హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం మన నేషనల్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలి, వాటి విధి విధానాలు ఏంటి అనే దాని నిమిత్తం ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. నేను మన మీటింగ్కి వెళ్ళలేదు, కానీ మా రాహుల్ గారు ఫోన్ చేసి ఏంటన్న వివరాలన్నీ చెప్పారండి. నాకు ఏవైతే రాహుల్ గారు చెప్పారో దాన్ని అంతకు మించి చేయడానికి ప్రయత్నిస్తామని మా మండలం అంతా కూడా దానికి సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చేసి మా రాహుల్ గారికి, మన నియోజకవర్గానికి అందరికీ మంచి పేరు తీసుకొస్తామని చెప్తూ. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు ఆందోళన చేశారు. విజయవాడ అంబేద్కర్ స్మృతివనంలో అంబేద్కర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేయడాని పట్ల నిరసన తెలిపారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు పొట్ల ఏడుకొండలు, సిర్రాపు శాంతికుమార్, బోనం విజయ నిర్మల, రాపాక వెంకటేశ్వరరావు, మార్లపూడి సుబ్బారావు, పరిమి తులసీదాస్, యాతం బారయ్య, చింతా వెంకట్రావు, పాలూరు సేవా తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి విజయవాడలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం ఉన్నటువంటి స్మృతివనంలో కొంతమంది దుర్మార్గులు భారతదేశానికి భారతరత్న అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ని అవమానించి ఆ విగ్రహం ధ్వంసం చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా అక్కడ పోలీసులు కూడా ఉండటం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే ఆ యొక్క స్మృతివనాన్ని లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని, అక్కడ ఉన్నటువంటి శిలాఫలకల్ని ధ్వంసం చేయటం అంటే ఇది హేయమైన చర్యగా, దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించవలసిన విషయం. గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 400 కోట్ల రూపాయలతోటి ఆ యొక్క వనాన్ని నిర్మించడం జరిగింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండగా అది చూసి కొంతమంది వారవలేక
అటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేయాలంటే ఇది ఒక రకంగా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడైనా సరే 83 కానీ చూస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే దళితులకు కానీ అంబేద్కర్ని కూడా అవమానించేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని విడనాడాలి, ఈ యొక్క ధోరణిని మార్చుకోవాలి. గత 2 నెలలుగా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ పక్కన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మరి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని మరి నెరవేర్చలేని పరిస్థితిలో ఆ హామీలన్నీ పొంగులోకి తొక్కారు. ఒక పక్క రాష్ట్రంలో విధ్వంసం సాగిస్తున్నారు. ఆ విధ్వంసం మరి ఆస్తుల కాడి నుంచి మనుషుల కాడి నుంచి మరి ఎక్కడి వరకు వెళ్ళినట్టు పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళినట్టు మరి ప్రపంచ మేధావి భారతదేశ రాజ్యాంగ నిర్మాత మరి అంబేద్కర్ స్మృతివనం మీద కూడా వాళ్ళు మరి ఉన్మాదులు మరి రాత్రి కరెంటు ఆపేసి వాళ్ళు మరి పోలీసులు చూస్తుండగానే ఆ స్మృతివనాన్ని ధ్వంసం చేస్తుంటే మరి మనం ఎక్కడున్నాం, ప్రజాస్వామ్యం ఎక్కడుంది అనేసి ఒక్కసారి ఆలోచించాలి. అందరికీ దారి చూపేంత నాయకులు, మన అందరికీ ఆదర్శంగా ఉండేంత నాయకుల్ని ఆ విగ్రహం దగ్గర అందరూ దవసం చేయడం చాలా దురదృష్టకరం. ఎవరు దవసం చేశారో వాళ్ళకి గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం తెలుసు కాబట్టి వాళ్ళందరినీ వెంటనే తక్షణమే శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటివి తావివ్వకుండా మంచి పరిపాలన చేసి అందరికీ మన ఈ పథకాలు అవన్నీ ఇస్తానన్నాయి జనానికి. ఇప్పుడు వరకు జూన్ జూలైలో పడిపోయి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు వరకు ఇంకా రాలేదు. జనం అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఆ పథకాలన్నీ ఇచ్చినవన్నీ మాట నెరవేర్చుకోవాలని, అంతకు ముందులాగా మాట ఇచ్చి తప్పకుండా ఇప్పుడు తప్పనిసరిగా నెరవేర్చాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం అయినా సరే సరిగ్గా పరిపాలన చేయాలని. ఇప్పుడు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పరిపాలించడం ఆల్రెడీ తెలిసే ఉంటారు, కానీ చూసి చూడనట్టు ఊరుకోకుండా వీళ్ళందరినీ శిక్షించాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ అంటే అందరవాడు. అలాంటి అంబేద్కర్ భవనం మీద మరి కక్ష సాధన కోసం గతంలో దళితులు ఎవరైనా పుట్టాలనుకుంటారన్న ఈ సీఎం గారు అదే దళితులు విగ్రహాలను కోల్చడానికి ముందుగా భవనాలని కోల్చడం మొదలు పెడుతున్నారు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాగే మీరు ఓట్ బ్యాంక్ కోసం వర్గీకరణ చేస్తున్నారు, అలా దళితుల దాడులు చేస్తున్నారు, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి మీ కూటమిలో ఉన్న నాయకులు మరి ప్రజలను ఏం చేద్దామని భారతదేశం ముద్దుబిడ్డ రాజ్యాంగ నిర్మాత భవనం మీదకి వెళ్ళారంటే మీరు ప్రజలను ఏ రకంగా రక్షించడానికి మీరు కూటమిగా ఏర్పడ్డారు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మరి స్పందించాలని కోరుకున్నాము. ప్రజలకు రక్షణ ఇచ్చేది ఉందా లేదా ప్రజలు చంపుకుంటూ వెళ్తారా? మీరు అంబేద్కర్ భవనం మీద చేయటం అంటే ఓ దళితుల మీద చేయటమే. భారత రాజ్యాంగ అందరవాడు అంబేద్కర్ అని మీరు గమనించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కరిల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు సిరపురపు రంగారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ 1942 ఆగస్టు 9వ తేదీన మహాత్మా గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కిట్ కార్పొరేటివ్ నినాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాలన్నారు. కార్యక్రమంలో జవాది శ్రీను, వై కృష్ణ, ఎన్ కృష్ణ, చల్లా చంద్రరావు, సిహెచ్ రాము, పోతు శ్రీను, వైవి దుర్గారావు, నాగేంద్రబాబు, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 1942లో గాంధీ ఈ దేశంలో పరిపాలన చేస్తున్నట్టు ఆనాడున్న బ్రిటిష్ వాళ్ళ దేశం వెళ్ళిపోవడం అనే పేరుతో క్విట్ ఇండియా మా దేశం వెళ్ళిపోవడం అనే పేరుతో ఆయన నినాదం ఇవ్వడం జరిగింది. ఆ నినాదం పేరుతో తర్వాత దేశవ్యాప్తంగా నినాదాన్ని అందిపుచ్చుకుని పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతమైనవి. ఫలితంగా 1947లో మనకి స్వాతంత్రం రావడం జరిగింది. మరి 1942లో ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో క్విట్ ఇండియా డే అనేది, క్విట్ ఇండియా అనేది ఈ దేశం భారతదేశంలో ఉన్న విదేశాల నుంచి ఉన్న పెట్టుబడిదారుల వచ్చి ఇవాళ వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళ దేశాన్ని పరిపాలన చేశారు. ఆ విధంగా ఈరోజు పరిస్థితుల్లో దేశంలో పాలకులు అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే ఈ దేశానికి కార్పొరేట్ శక్తులు ఆహ్వానిస్తున్నారు. విదేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు ఈ దేశానికి ఆహ్వానించి మన దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేయడం కోసం చూస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో బడ్జెట్ కూడా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఆ విధంగానే బడ్జెట్లో ఈ దేశంలో ఉన్న సంపద అమ్మేయడం ద్వారా ఇవ్వాలని చూస్తున్నారు. మన విమానాలు అమ్మేస్తున్నారు, గనులు అమ్మేస్తున్నారు, భూములన్నీ అమ్మేస్తున్నారు, అలాగే ఓడల రేవులు అమ్మేస్తూ ఉన్నారు, సముద్రాలు అమ్మేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కార్పొరేట్లు ధారాదత్తం చేసే పని చేస్తూ ఉన్నారు. అలాగే మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా విదేశాలకు అమ్మేయడం కోసం చూస్తున్నారు.
ఇటీవల బడ్జెట్లో కూడా వ్యవసాయ రంగాన్ని చాలా నిర్లక్ష్యం చేసే విధంగానే కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ విధానాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈస్ట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆనాడు 1942లో ఇదే రోజున 9వ తారీఖున ఆ రోజున గాంధీ గారు ఇచ్చిన పిలుపు అంటే భారతదేశానికి మన స్వతంత్రం సాధించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజున ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా స్వతంత్రం వచ్చింది. 75 సంవత్సరాలు అయింది. పాలకులు ఈ దేశంలో పాలిస్తున్నారు. ఈ దేశంలో పాలిస్తున్న పాలకులు మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాలుగా అభివృద్ధి అయిందనేది చెప్తున్నాం. ఇవాళ టెక్నాలజీ వచ్చింది. ఇవాళ వ్యవసాయ రంగం, భారతదేశంలో వ్యవసాయ రంగం ఈ రోజున అభివృద్ధి అవుతుంది. వ్యవసాయ రంగమే కీలకం. ఈ భారతదేశానికి ఆదాయానికి కీలకం. 62% ఆదాయం వచ్చేది వ్యవసాయ రంగాన్ని తూట్లు పరిచే పద్ధతిలో ఈ రకమైన ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఆలోచన చేస్తున్నారు. మేము అడుగుతున్న పేద సంఘాల ఆధ్వర్యంలో సిఐటి కానీ, రైతు సంఘం కానీ, వ్యవసాయ కార్మిక సంఘం కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధానాలు మారాలి, ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఇప్పటికైనా 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా ఆలోచన విధానాల్లో మార్పు రాలేదు. ఈ దేశంలో ఇప్పటికే కార్పొరేట్లు విచ్చలవిడిగా ఈ దేశ సంపదను లూటీ చేస్తూ ఉన్నారు. కానీ మేము ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చిన పిలుపు ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చి విజయం సాధించిందో ఈరోజు మేము ఇచ్చిన క్విట్ కార్పొరేట్ నినాదం కూడా అంతలా విజయం సాధిస్తుందని ఆశిస్తూ ఉన్నాం. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఈ భారతదేశాన్ని సమూలంగా అభివృద్ధి చేస్తానని, రైతాంగాన్ని ఆదుకుంటానని, దేశ ప్రజలను కాపాడుతానని చెప్పి వచ్చిన తర్వాత ఈ దేశ సంపదను అదాని అంబానీలకి కార్పొరేట్లుగా కట్టబెట్టడం, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పరిశ్రమల్ని దారాదత్తం చేయడం, ఈ తర్వాత ప్రజలకి ఎటువంటి ఉపయోగకరమైన పనులు లేకుండా చేయడం, అలాగే వ్యవసాయ రంగాన్ని మూడు చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేయడం, అలాగే బ్రిటిష్ కాలం నుంచి పోరాటి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా విభజించడం, ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉన్నట్టు కేంద్ర కార్మిక సంఘాలకు అలాగే వ్యవసాయ రంగం మీద ఆధారపడిన ప్రజలకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది. కాబట్టి ఈ మోడీ తీసుకొచ్చిన విధానాలని వెంటనే అరికట్టకపోతే బీజేపీ ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. తాడేపూడం యువ దర్శకుడు యదువంశీ దర్శకత్వంలో రూపొందించిన కమిటీ కుర్రాళ్ళు చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం స్థానిక లక్ష్మీనారాయణ థియేటర్లో అడ్వాన్స్ షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్, చిత్ర దర్శకుడు యదువంశీలు విచ్చేసి ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. అనంతరం బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ ఇటువంటి మంచి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు తాడేపలగూడానికి చెందినవాడు కావడం గర్వకారణంగా ఉందన్నారు. దీనిలో నటించిన 11 మంది హీరోలలో 4 తాడేపలగూడెంకు చెందినవారు కావడం గమనార్హమని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి దర్శకుడికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడి తల్లిదండ్రులను సత్కరించారు. మూవీ చూస్తున్నంతసేపు మన చిన్నతనం నుండి మనం ఎలా ట్రావెల్ చేస్తామో అట్లాగే ఆయన రివైండ్ చేసి ప్లే చేసినట్టు తప్ప వేరేగా అనిపించలేదు. దీనికోసం ఆయన ఎంత వర్క్ చేశారో నాకు తెలియదు, కానీ చాలా సింపుల్గా మన చిన్నతనం నుంచి మనం ఎదిగేదాకా మన లైఫ్ ఎలా ఉంటుందో అలా జాగ్రత్తగా దాన్ని ఒక వీడియో తీసి చూపించినట్టు ఉంది. దాని వెనకాల ఆయన ఎంత కష్టం ఉందో నేను చెప్పలేను, కానీ నాకైతే అట్లాంటి ఫీల్ కలిగింది. ఒక ఫీల్ గుడ్ మూవీ. నిజానికి ఇక్కడున్న అందులో ఉన్న ఏ క్యారెక్టర్ మిస్ అయినా అంత కెమిస్ట్రీ ఉండదేమో మొత్తం మూవీలో, అంటే ఫుల్ఫిల్ అవ్వదేమో మొత్తానికి. అలాంటి ప్రతి క్యారెక్టర్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ మూవీని అంత బాగా తీసినందుకు నాకు తెలుసు ఆయన ఏదో ఫస్ట్ మూవీ అని ఆయనకి వేస్తున్నారు, కానీ నాకు ఏదో ఆల్రెడీ చేసినట్టుగా ఇంతకు ముందు కొన్ని మూవీస్ చూసినట్టుగా ఉంది. అంత ఈజీగా ఆయన మూవీ తీశారు. ఏదో ఆయన ఉన్నాడని నేను చెప్పట్లేదు, ఎదురుగా ఉన్నాడని చెప్పి పోవాల్సిన అవసరం అంతకంటే లేదు.
రియల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ బోర్ లేకుండా మూవీ చూస్తున్నంతసేపు మనం కూడా ఇదివరకు ఎప్పుడో ఇలాంటివన్నీ ఎక్కడో చోట ఫేస్ చేసినట్టే ఉన్నాయి మన లైఫ్లో అనిపించి అంత ఈజీగా. అలాగే ప్రతి విలేజ్ నుంచి వచ్చి చూసిన ప్రేక్షకుడికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ మూవీ అయితే మాత్రం. వాళ్ళ లైఫ్లో అన్నీ చూసినట్టే ఉంటాయి, అది మాత్రం చెప్పగలను. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి, చిన్న చిన్న అంటే సైడ్ ఆర్టిస్ట్ నుంచి మొత్తం మెయిన్ రోల్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అఫ్కోర్స్ అందరూ మెయిన్ రోల్లోనే ఉన్నారు, ఎవరు సైడ్ లేరు. సో ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అది కూడా మా తాడేపల్లిగూడ నుంచి ఇంతమంది వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మాకు కూడా ఆ సంతోషాన్ని షేర్ చేసుకుంటాం. ఆల్ ది బెస్ట్ అండి. నేను కాదు, రేపు పొద్దు నుంచి మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్తుంది. ఇది నేను ఇవాళ నాకు అవకాశం దొరికింది, ముందుగా చెప్పే అవకాశం మాత్రం నాకు దొరికింది. థ్యాంక్ యూ. ఈ కమిటీ కుర్రోలు విజయం ఇక్కడి నుంచే, మన గుడి నుంచే మొదలవబోతుంది అనుకుంటున్నాను నేను. ఈ గుడిలో ఇంత పెద్దగా నా ఫస్ట్ సినిమాని అరేంజ్ చేసిన నా కమిటీ కుర్రోళ్ళు, మా సౌత్రిపేట కుర్రోళ్ళు మొత్తం అందరికీ కూడా థ్యాంక్ యూ. చిన్నప్పుడు మేము నా చుట్టూ మేమేం చేసామో ఆలరంతా ఈ సినిమాలో పెట్టేశాను నేను. ఈ పెట్టడం వల్ల మీ అందరికీ మీ చిన్ననాటితనం గుర్తొచ్చింది. సినిమా బాగా వచ్చిందని అందరూ అంటున్నారు, మరి మీరందరికీ నచ్చిందా? నచ్చితే ఇంకొక నలుగురిని తీసుకురండి, మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి, మీ పక్కన వాళ్ళకి చెప్పండి. ఈ సినిమాని ఇంకా విజయం చేసి నాలాంటి కొత్త దర్శకుల్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలి. రీసెంట్గా పవన్ బాసన్ శెట్టి అని ఒక కొత్త దర్శకుడు ఇక్కడి నుంచి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ అదే పేట నుంచి నేను వచ్చాను. నా తర్వాత ఇంకొకటి కంపల్సరీ ఎక్కడో ఒకడు ఉండే ఉంటుంటాడు ఈ గుడిలో, ఎందుకంటే గుడి చాలా మందిని ప్రొడ్యూస్ చేస్తుంది సార్. ఇక్కడికి వచ్చిన నా ఫ్యామిలీకి, మా అమ్మ నాన్నగారికి నేను సినిమా తీసేసి వచ్చాను ఇక్కడికి. ఈ విజయం మీ అందరికీ నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ అన్న, శ్రీనివాస్ గారి ఆశీస్సులు నిజంగా మాకు ఉన్నాయి. అలాగే మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎప్పుడు ఉన్నారు. నా కమిటీ కుర్రోళ్ళు అంటే మీతో పాటు వెనకాల ఇంకో నలుగురు ఉన్నారు, వీళ్ళు కూడా మన గుడిమే. కుర్రోళ్ళు కాళ్ళ ఎగరేసుకునేలాగా ఉంది ఈ సినిమా. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో దంచి కొట్టాలి. ఇన్స్టా కానీ ఫేస్బుక్ లో కానీ జరిగిన మనం చూసిన సినిమాని మంచి తీసుకురావాలని సోషల్ మీడియాలో కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ
ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. నాడు దేశం నుండి తెల్లదొరలను తరిమికొట్టడానికి క్విట్ ఇండియా నిర్వహిస్తే నేడు దేశం సంపదను దోచుకుంటున్న కార్పొరేట్ వ్యతిరేక శక్తులకు క్విట్ కార్పొరేట్ ఉద్యమం చేయవలసి వస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్ పేర్కొన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల పిలుపు మేరకు ఏఐటీయూసీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సిపాయిపేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో శుక్రవారం క్విట్ కార్పొరేట్ సంపద పునఃపంపిణీ సదస్సు జరిగింది. వక్తలు మాట్లాడుతూ శ్రమజీవుల కష్టంతో దేశంలో సంపద సృష్టి పెరుగుతుందన్నారు. ఆ సంపద కేవలం కొద్ది మంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉందన్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ పేద, మధ్యతరగతి కార్మికులపై పెనుభారం మోపుతుందని ఆరోపించారు. డి సోమసుందర్తో పాటు ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి ఓసు రవీర్రాజు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళింగ లక్ష్మణరావులు, భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షులు పడాల శ్రీనివాసులు మాట్లాడారు. ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. 1942 ఆగస్టు 9న భారతదేశం నుంచి బ్రిటిష్ తెల్లదొరలని మరి బయటికి సాగనంపడం కోసం ఆనాటి జాతీయోద్యమం, మరి అప్పటి జాతీయ నాయకులు, రాజకీయ పార్టీలు, జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సోషలిస్టులు అందరూ కూడా క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ రోజున లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి బ్రిటిష్ ప్రభుత్వాన్ని దేశం నుంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పి పోరాడారు. ఆ పోరాటంలో కొన్ని లక్షల మంది అరెస్ట్ అయ్యారు, జైళ్ళకి వెళ్ళారు. 42లో మొదలైన ఉద్యమం మరి 47 వరకు ఇంచుమించు 5 ఏళ్ల పాటు చాలా ఉధృతంగా జరిగింది. అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించడం కూడా జరిగింది. అలాగే బొంబాయిలో నావికులు, సైన్యమే, బ్రిటిష్ సైన్యం వాళ్ళు కూడా తిరుగుబాటు చేసి బ్రిటిష్ ప్రభుత్వం మీద మీరు ఇక్కడ చేస్తున్న అన్యాయాలన్నిటికీ మీరు ఇక్కడ ఉండడానికి లాభం లేదని చెప్పి నావికా సైన్యం కూడా తిరుగుబాటు చేసింది. వీటన్నిటి పర్యవసానంగా మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ తెల్లదొరల్ని ఎందుకు మనం బయటికి సాగనంపడానికి ఆ రోజున పోరాడేమో, కార్మికులకు సరైన హక్కులు లేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా బ్రిటిష్ హయాంలో మనం అనుభవించాం. అవన్నీ పోవాలనే కోటీశ్వరుల లాభాల మీద ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ మనీని మన కుటుంబానికి ఆరోగ్యం, మన పిల్లలకి చదువు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా కల్పించాలంటే ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవంటుంది. మీరు వాళ్ళకి లాభాలు దోచిపెట్టడం కాదు, వాళ్ళ మీద పన్నులు వేసి ఆ డబ్బుని దేశంలో ఎక్కువ మంది ఎవరైతే 40 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు, ఈ 40 కోట్ల మందికి వాళ్ళు కష్టపడి సంపాదించి సృష్టిస్తున్నారు కాబట్టి ఆ లాభాల్లో వాటా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి సంపద పునఃపంపిణీ అనే నినాదాన్ని ఏఐటీసీ తీసుకుంది. కార్మికులందరూ కలిపి మరి
క్విట్ కార్పొరేట్ సంపద పంపిణీకరణ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇదేం పెద్ద విశేషం కాదు కార్పొరేట్ వాళ్ళకి. ఇందులో పనిచేసే కార్మికులకి ఏదైతే GST 20% కడుతున్నారో ఆ కార్మికులకి లాభంలో కూడా 20% ఇచ్చి ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చినట్లయితే కార్పొరేట్లు కూడా వాళ్ళ లాభాన్ని మనకు పంచిపెట్టినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి సంస్థలో ఎక్కడ పనిచేసినట్లయితే GST ప్రతి వస్తువుకే కడుతున్నాం. మరి అట్లాంటప్పుడు దాన్ని కష్టపడి తయారు చేసిన వాళ్ళకి కూడా అదే రూపంలో ప్రభుత్వం అలాగే GST కిందో లేకపోతే కార్మికుల ట్యాక్స్ కిందో వేసేసి మరి కార్మికులు కూడా ప్రతి చోట పనిచేసే వాళ్ళకి మరి ఆ రకమైన బోనస్లు ఇవ్వడానికి ఆ రకమైన కార్మికులకు వాటా ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు ముందుకు రావాలి. కానీ బడా కార్పొరేట్ సంస్థలకి వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేసి ఆ కోట్ల మీద వాళ్ళ లాభం సాధించుకెళ్ళిపోతూ పొద్దున్న సాయంత్రం దాకా మన నడువు ఎరగొట్టి 400, 300, 500 చేతులు పెట్టి ఇంటికి పంపేసి నీకు రేపు ఉద్యోగం ఉందో లేదో నీ ఉద్యోగం కూడా స్థిరీకరణ లేకుండా బతుకు తెరువు ఎంతసేపు భయంతోనో ఆందోళనతోనే బతుకుతున్నాం తప్ప ఎక్కడా ప్రభుత్వం దీనికి ఎక్కడ ఒక వరవడి తీసుకురావట్లా. క్విట్ ఉద్యోగం అప్పుడు 1942లో బ్రిటిష్ వారి కోసం మనం పోరాటం చేసాం. కానీ ఇది క్విట్ కార్పొరేట్ అంటే దేశ సంపద కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. కార్మికులు, కర్షకులు, పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళందరూ కూడా కనీస వేతనాలు లేక ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఏదైతే 90% ఉన్న కార్మికులు దినచర్య క్షీణిస్తూ ఉంది. కానీ 10% ఉన్న కార్పొరేట్ శక్తులు ఆస్తులు మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే స్వతంత్ర పోరాట స్ఫూర్తితో క్విట్ ఉద్యమం జరిగిందో అదేవిధంగా క్విట్ కార్పొరేట్ ఏదైతే పారిశ్రామికవేత్తలు అదేవిధంగా పెద్ద కార్పొరేట్ శక్తులు ఉన్నాయో వీళ్ళ ఆదాయాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ సంపదను కూడా మన ప్రజల నుండి మన అగ్గిపెట్టు గుండు సూది కానించి విమానాల వరకు ఏదైతే మన ట్యాక్స్ కడతామో అదేవిధంగా GST కానీ అనేక రూపాల్లో ఆ డబ్బు పోగుపడుతుంది. కాబట్టి అది కూడా కింద స్థాయికి కూడా పంపిణీ అనేది జరగాలని మన క్విట్ కార్పొరేట్ అనేది మన రైతు వ్యవసాయ కార్మిక సంఘం మన ట్రేడ్ యూనియన్లో దేశవ్యాప్తంగా మంచి పిలుపునిచ్చినాయి. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని తాడేపగూడెంలోని బలసులమ్మ గుడిలో అమ్మవారిని విశేష అలంకరణ చేశారు. ఆలయాన్ని కూడా మామిడి తోరణాలతో అలంకరించారు. ఈ శుక్రవారం మండా పావన రమేష్ దంపతులు తమ ద్వితీయ కుమారుడు లోక్షిత్ కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాజు ధనలక్ష్మి, అహల్య, సీమకుర్తి రాజశేఖర్ గుప్తా, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు, ఈవో రవి ప్రకాష్, నిర్వాహకులు దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, నీలం సురేష్, చవాకుల రమణ, చామన కిరణ్, ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగినాయి అమ్మవారికి. అలాగే ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం మండా బ్రహ్మాజీ గారు శ్రీమతి రమేశ్రీ దంపతుల కుమారుడు లోక్షిత్ కార్తికేయ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అమ్మవారు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరికీ కూడా అమ్మవారు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ ఎంతో పవిత్రమైనటువంటి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి శ్రావణ మాసం మొదటి శుక్రవారం నాడు మండా పవన్ గారు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తలదోగాలని అలాగే మరిన్ని అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేటువంటి శక్తిని అమ్మవారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని అలాగే శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు కూడా ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారికి విశేషమైన పూజలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మా అబ్బాయి లోక్షిత్ కార్తికేయ మొదటి పుట్టినరోజు సందర్భంగా ప్రతి శుక్రవారం బల్సులం తల్లి గుళ్ళో జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి మా వంతు సాయంగా ఆలయ నిర్వాహకులు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నందుకు ఇవాళ మాకు ఎంతో సంతోషిస్తున్నాము. ఇవాళ ఎంతోమందికి
బల్సులమ్మ తల్లి ఆలయం ద్వారా అన్నదాన కార్యక్రమానికి మేము చేస్తున్నందుకు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ అవకాశాన్ని బట్టి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసేందుకు కోరుచున్నాను. ఈ అవకాశం కల్పించిన ఆలయ కమిటీ వారికి, అలాగే మన ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు శుక్రవారం స్థానిక రంగమహల్ థియేటర్ వద్ద సింగం బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సింగం సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ సింగం త్రిమూర్తుల నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. తీర్మార్ డప్పులతో బాణాసంచా కాల్చుతూ అభిమానులు హడావుడి చేశారు. అనంతరం మహేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సురేష్, మణికంఠ, సంతోష్, సిద్దిక్, వెంకట, హరీష్, గణేష్, పెంటపాడు బాయ్స్ తదితరులు పాల్గొన్నారు. మన ఘట్టంలేని మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మన తాడేపల్లిగూడెం రంగమహల్ థియేటర్లోని భారీ ఎత్తున అంగరంగ వైభవంగా ఈ పుట్టినరోజు వేడుకలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గర్వించేది ఏంటంటే కనుక ఒక హీరోయే కాకుండా ఆయన డాషింగ్ హీరో కింద ప్రజలనే ఉన్నటువంటి చంటి పిల్లలను కూడా ఆ గుండె ఆపరేషన్లోని 3600 మందికి గుండె ఆపరేషన్ చేపట్టడం చనిపిల్లలు జరిగింది. ఆయన హీరోయిజాన్ని సినిమాలోనే కాకుండా ఆయన సొంతంగా కూడా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈవేళ మహేష్ బాబు ఫ్యాన్స్ అని మేము అందరూ కూడా చెప్పుకోవడానికి. అదేవిధంగా తాడేపల్లిగూడెంలోని ఎంతోమంది అందరూ కూడా ప్రముఖులు, పెద్దలు కూడా ఎంతోమంది కృష్ణ గారికి, సూపర్ స్టార్ కృష్ణ గారికి ఫ్యాన్స్గా ఉండటం, అదేవిధంగా ఆయన సంవత్సరానికి 12 సినిమాలు తీసిన ఘనత ఏదైనా ఉందంటే కనుక సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఆయన తనయుడైనటువంటి మహేష్ బాబు గారు స్వచ్ఛతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన చేసినందుకు చాలా ఆనందంగా, ఉత్సాహంగా మరి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి. ఒక హీరోకి అభిమానం చెప్పుకోవడానికి సాధారణంగా చాలామంది ఒక అభిమానం చెప్పుకుంటే ఇష్టపడతారు, కానీ మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే కొన్ని వేల గుండె చప్పుళ్ళు, చిన్నారుల యొక్క గుండె చప్పుళ్ళు మహేష్ బాబు గారు నిజంగా హీరో అంటే ఏదో ఉంటామన్న చేసే విధం కాకుండా ఎన్నో గుండె చప్పుళ్ళుగా ఈరోజు మహేష్ బాబు గారు చిన్నపిల్లల్ని ఆ యొక్క ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా ఆయన ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే కృష్ణ గారు చనిపోయిన రోజున కూడా ఒక గుండె ఆపరేషన్ చేయించి ఆయన చిన్న బాబుకి ప్రాణం పోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున తాడేపల్లిగూడెంలో సింగం సుబ్బారావు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ యూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ మహేష్ బాబు గారు. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలి. ఎందుకంటే మీరు బాగుంటే కొన్ని వేల చిన్న పిల్లల గుండెలు బాగుంటాయి సార్. మీలాంటి హీరోకి అభిమానం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న మహేష్ బాబు ప్రతి ఒక్క అభిమానికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు సహకరిస్తున్న సింగం సుబ్బారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని మహాన్విత మణిదీప వర్ణ పారాయణ పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది మహిళలు సామూహిక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 9 రకాల పువ్వులు, 9 రకాల నైవేద్యాలతో బ్రహ్మశ్రీ సత్యనారాయణ శర్మ, తరుణ్ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. కార్యక్రమంలో సిఆర్బి సంఘ సెక్రటరీ నున్న బాల త్రిపుర సుందర్రావు, ట్రెజరర్ భోగవల్లి రమేష్, ఆలయ సెక్రటరీలు ఆలపాటి చిన్న, ఆలపాటి సత్యనారాయణ, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పొన్నగంటి స్వర్ణకాంతి, ఆర్యవేశ మహిళా సంఘ అధ్యక్షురాలు కొండూరి కనకదుర్గ, వాసవి వనితా క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్లు నున్న శ్రీనాగలక్ష్మి, ఆలపాటి అచ్యుతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం లలితా పారాయణం జరిగింది. ఆర్యవేశ సంఘ పూర్వ అధ్యక్షులు ఒబులిశెట్టి నటరాజు, కొండూరి రాము, పి అప్పారావు, కె లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మీదేవి వారి మరి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసం. ఈ శ్రావణ మాసంలో మరి మొదటి శుక్రవారం నాడు వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో మణిదీప వర్ణ పారాయణం చేయడం జరుగుతుంది. మరి ఈ మణిదీప వర్ణ పారాయణం చేయడం వల్ల మరి వివాహం కానీ యువతలకు వివాహం అవ్వడం కానీ, అదేవిధంగా స్త్రీలకి మరి సౌభాగ్యం కోసము ఈ వ్రతం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మరి కమిటీ వారిచే ఆదివేశ సంఘం, వాసవి వనితా క్లబ్బు, ఆదివేశ మహిళా సంఘం మరి అందరితో సంయుక్తంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సుమారు 150 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో మరి ఈ 9 సార్లు కూడా 9 రకాల నైవేద్యాలు కమిటీ వారితో ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా వీరు పూజ చేసుకున్న భక్తులందరికీ కూడా అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమంలో మహిళలందరూ కూడా అత్యంత వైభవంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ
వ్రతాల మాసమైనటువంటి ఈ శ్రావణ మాసంలో మరి అనేక వ్రతాలు జరుగుతూ ఉంటాయి. మరి దీనికి ప్రత్యేకత ఉన్నది. మరి ఈ మణిదీప వర్ణన పారాయణం మరి అత్యంత వైభవంగా మరి ఇక్కడి నుంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మరి విజయవాడ నుంచి కూడా మహిళ ప్రతి సంవత్సరం వచ్చి ఈ పూజ చేసుకుంటుంది. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. శ్రావణ మాసం మొదలైంది అంటే అతువులకు ఎంతో విశిష్టమైన మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలు అంటే అందరికీ ఎంతో విశిష్టం. ఈ మాసంలో మొదటి శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా మణిద్వీప వర్ణన 9 సార్లు జరగడం జరుగుతుంది. మణిద్వీప వర్ణన పారాయణం 9 సార్లు చేసి 9 రకాల పువ్వులతో 33 పువ్వులతో ఒక్కొక్క రకం 33 పువ్వులతో 9 రకాల పువ్వులతో పూజలు చేసి 9 రకాల నైవేద్యాలు అవి సమర్పించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మణిద్వీప వర్ణన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామాల పూజ కూడా జరుగుతుంది. ఇటీవల కురిసిన వర్షాల వలన నివాసాలు నీటి ముంపునకు గురి కావడం, డ్రైనేజీ నీరు రోడ్ల మీదకు రావడం వలన జ్వరాలు బారిన పడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని పెంటపాడు మండల సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పెంటపాడులోని ప్రజా సంఘాల కార్యాలయంలో మండల సిపిఎం కార్యదర్శి చీర్ల పొల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చెరపరపు రంగారావు, బంకూరు నాగేశ్వరరావులు ప్రజారోగ్యం గురించి మాట్లాడారు. జ్వరాలతో బాధపడుతున్న వారి కోసం ప్రభుత్వం గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. ఉచితంగా రక్త పరీక్షలు చేసి మందులను కూడా ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెనగంటి దుర్గా, బర్ల బాలాజీ, దత్తురాము తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలం వచ్చిన అకాల వర్షాలు, అధిక వర్షాలు, తుఫాన్లు, రకరకాల కారణాలతోటి మొత్తం తాగునీళ్ళు కలుషితమైపోయింది. పంచాయతీ నుంచి ఇచ్చే వాటర్ కూడా సురక్షితమైన నీరు అనేది పేరే తప్ప ఇవాళ నీళ్లు వాడుకోవడానికి తప్ప తాగడానికి పనిచేసే నీళ్లు కావయ్యి. అటువంటి పరిస్థితి ఇవాళ వాటర్ కలుషితమైపోయింది. వీళ్ళ కచ్చా డ్రైన్లు మొత్తం మండలం అంతా కూడా కచ్చా డ్రైన్లే. ఎక్కడ చూసినా కచ్చా డ్రైన్లు, నీటి పారుదల సక్రమంగా లేక విపరీతమైన దోమలు పెరిగిపోయి ఈ దోమలు కుట్టి ఇవాళ టైఫాయిడ్, డబుల్ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ రకరకాల ప్రాణాంతకమైన వ్యాధులు ఇవాళ ప్రజల్ని ఆవరించున్నాయి. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్టులు రాస్తుంటే ₹1,000 టెస్టులకి వచ్చి పెట్టే పరిస్థితి కనపడుతుంది. కాన్స్టిట్యూన్సీ కార్మికులకు కూడా కాంట్రాక్ట్ బేస్గా పనిచేయించుకుంటున్నారు. నెల తరబడి జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా పనులకి జీతాలు లేని పరిస్థితుల్లో పనులకు కూడా వచ్చే పరిస్థితి కనపడతలేదు. అటువంటి పరిస్థితులు ఇవాళ కాన్స్టిట్యూన్సీ కూడా ఇవాళ మండలంలోని చాలా విస్తారంగా పెరిగిపోయి ఉంది. కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మనిషి తాగడానికే సురక్షిత మంచినీళ్ళు ఇవ్వాలి. ఇప్పటికీ అకాల వర్షాలు విపరీతంగా వచ్చినాయి, అది అందరికీ తెలిసి ఉన్నదే. కానీ పెంటపాడు మండలం గ్రామాలు కానీ పెంటపాడు గ్రామాలు కానివ్వండి, మండలానికి సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా తాగునీరు శుభ్రం లేకపోవటం, అలాగే డ్రైనేజీ వ్యవస్థ శుభ్రంగా లేకపోవడం, ఇంకేంటంటే డ్రైనేజీకి కనీసం 5 డేస్కి 10 డేస్కి డ్రైనేజీ క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ కొట్టాలని చెప్పేసి అని, అలాగే దోమల బెడద చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దోమలకు కూడా స్ప్రేయింగ్ కూడా చేయాలని చెప్పేసి అని కోరుకుంటూ, అలాగే పారిశుద్ధ కార్మికుల సిబ్బందిని స్టాఫ్ను కూడా పెంచుకోవాలి. వేసవి కాలం 2 డేస్కి 4 డేస్ 5 డేస్కి ఒకసారి తీయకపోయినా పెద్ద ఇబ్బంది కాదు. కానీ వర్షాకాలం ఏ రోజు కనీసం 2 రోజులకి 3 రోజులకి అయినా సరే కనీసం కూడా చెడు వాసన కాకుండా అలాగే రోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి జ్వరం అనగానే చెప్పారు బ్లడ్ టెస్టింగ్ చేయించుకోమంటని చెప్తాం. ఆయన 1000 అంటాడు, 1500 అంటాడు, 2000 అంటాడు, 3000 ఎంత అయినా సరే ఇవ్వాల్సిందే. మనకు తెలియంది వాళ్ళకి తెలిసి ఉన్నది. ఆ రిపోర్ట్ చూసి 5 రోజుల కోర్సు 10 రోజుల కోర్సు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సూదులు వేసేస్తాం, కోర్సులు వేస్తాం, బోల్ డబ్బు అవుతుంది. గతంలో ఆపరేషన్ చేసుకుంటే 15 నుంచి 20,000 రూపాయలు ఖర్చు అయ్యేది. కానీ ఇలా జ్వరానికే 20 నుంచి 15,000 25,000 కూడా ఖర్చు అవుతున్నాయి. స్థానిక జవలపాలెం రోడ్లోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా శ్రీచక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం గంటా రమణ కుమార్తె గంటా లక్ష్మీ కళ్యాణి సహకారంతో అన్నదానం జరిగింది. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. కాగా శ్రీ సాయిరాం ఫుడ్స్ వారి సహకారంతో భక్తులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 122వ వారం పురస్కరించుకుని గంటాల లక్ష్మీ కళ్యాణి గారు, డాక్టర్ రమణ గారు
అలాగే సాయిరామ్ ఫుడ్స్ సంతోష్ గారు ఇవాళ అన్నదానానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటున్నాము. అలాగే శ్రావణ మాసం సందర్భంగా ఈ 5 శుక్రవారాలు, శ్రావణ శుక్రవారాలు 5 వారాలు కూడా మేము ఇక్కడ లలిత అమ్మవారు శ్రీచక్రవాసిని అయిన లలితాదేవికి ఇక్కడ శ్రీచక్రానికి కుంకుమార్చన ఎవరికి వాళ్ళు భక్తులు కూర్చుని స్వయంగా పూజ చేసుకోవచ్చు కుంకుమార్చన. అలాగే భక్తులందరూ ఇక్కడికి వచ్చి కమిటీ వారికి తెలియపరిచి కుంకుమ పూజ చేసుకోవడానికి రాయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. చుబలపాలెం లలితాదేవి ఆలయం నందు ఉదయాన్నే శ్రీచక్రానికి పాలాభిషేకం కుంకుమార్చన చేసి ఉన్నారు. అందరూ వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పాల్గొనగా కోరుతున్నాం. అలాగే శాశ్వత అన్నదాన పథకం ఉన్నది. వారికి 1,116 పెడితే సంవత్సరంలో ఒకరోజు వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తాం 200 మందికి దాకాను. అలాగే వాళ్ళ అన్నదానశాలలో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెడతాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక తణుకు రోడ్లోకి నూతనంగా మార్పు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా శశి విద్యా సంస్థల చైర్మన్ బోరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, హార్టికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్డ్ బి శ్రీనివాసులు, ప్రముఖ వ్యాపారవేత్త నెంజాల కృష్ణమూర్తి, కొందల సత్యనారాయణ హాజరయ్యారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ బి వెంకటరాజు, శ్రీరామూర్తి, ఎం ప్రవీణ్, బద్రీ విశాల్, సంజీవ్ కుమార్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం బ్రాంచ్ టోటల్ వెస్ట్ గోదావరిలో 15 బ్రాంచ్లు ఉన్నాయి. ఇది 13వ సంవత్సరం దాటి 14వ సంవత్సరంలో అడుగుపెట్టాము. సో ఈ 14వ సంవత్సరం కొత్త ప్రెమిసెస్లోకి వచ్చాము. ఇక్కడ వచ్చే ఎక్స్ట్రా సర్వీసెస్లో లాకర్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. అలాగే క్యాష్ డిపాజిట్ మెషిన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. గోల్డ్ లోన్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. వీటన్నిటిని కూడా కస్టమర్స్ ఉపయోగించుకోవచ్చు డైరెక్ట్గా ఇక్కడే. సో అందరూ కూడా మన ఎటువంటి సర్వీస్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా సరే అన్నీ ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేస్తాము. తర్వాత సార్ మూర్తి గారు మీరు ఒకసారి జస్ట్ రైట్. సో ఈ వెస్ట్ గోదావరిలో 15th బ్రాంచ్ ఇది. సో ఇంకా ఈ సంవత్సరంలోనూ నెక్స్ట్ ఇయర్లోనూ ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేస్తాము. అలాగే టోటల్ మనకి 8,500 బ్రాంచెస్ వరకు టోటల్ ఇండియాలో ఉన్నాయి. దానికి ఓవరాల్గా హెచ్డిఎఫ్సి లిమిటెడ్ రీసెంట్గా యాడ్ అయ్యి వరల్డ్స్ 4th లార్జెస్ట్ బ్యాంక్గా ఇది ఆవిర్భవించింది. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. మొత్తం సర్వీస్లో ఎటువంటి అంటే ప్రాబ్లమ్స్ లేకుండా అన్నీ కూడా ప్రాంప్ట్గా సర్వీస్ ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను అందరికీ కూడా తాడేపల్లిగూడెంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు బజార్లో మార్కెట్లో ఉండేది. దాన్ని రీలొకేషన్ ఇక్కడ తాడేపల్లిగూడాన్ని ఈ తణుకు రోడ్లో చేయటం జరిగింది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఎక్కువ ఏంటంటే ఇందాక మా కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా సర్వీస్ బాగుంటుంది. ప్రతి వాళ్ళు కూడా సర్వీస్ చాలా బాగా చేస్తారు. అది గవర్నమెంట్ బ్యాంకులకి దీనికి ఉన్న తేడా ఏంటంటే సర్వీస్ బాగుంటుంది. ఆ సర్వీస్ బాగుండటం వల్లనే ఈ బిజినెస్ కూడా ఎక్కువ జరగదు. గత 15 సంవత్సరాల నుంచి ఈ తాడేపల్లిగూడెంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి లీగల్ అడ్వైజర్ని. అందుచేత హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు అలా 5-6 బ్యాంకులకి లీగల్ అడ్వైజర్ని. అన్ని బ్యాంకులకి చేసిన ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకే దగ్గరగా ఒక 100 కోట్ల వరకు రాస్తుంటా. ఈస్ట్ వెస్ట్, కృష్ణా, జగ్గయ్యపేట, హైదరాబాదు 100 కోట్ల వరకు లోన్స్ రాస్తుంటా. ఎక్కడా కూడా ఏ అకౌంట్ కూడా స్లిప్ అవ్వలే. బాగా సీనియర్ మోస్ట్ లాయర్ని. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకులో హై హెడ్ సైజ్తో కూడా నాకు తెలుసు, పెద్ద వాళ్ళందరూ కూడా తెలుసు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని ఉదయం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మోత్సవంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మన తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో వేచేసి ఉన్న కాలవార్న శ్రీ మహంకాళి అమ్మవారి ప్రతిరూప ఆలయంలో ప్రతి నిత్యము కూడా అలాగే గురువారం శుక్రవారం కూడా
విశేషమైన అలంకరణలో కుంకుమార్చనలో జరపబడును. అలాగే శ్రావణ మాసం ప్రారంభం వాళ్ళ తొలి శుక్రవారం కనుక ఇవాళ 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు ఆలయ కమిటీ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్. స్థానిక వివేకానంద ఎలిమెంటరీ స్కూల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంపై అవగాహన కల్పించిన అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, వార్డు ఇన్ఛార్జీలు, అసిస్టెంట్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీలు, స్కూల్ హెచ్ఎం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం స్థానిక రంగమహల్ థియేటర్ వద్ద వేడుకలు నిర్వహించారు. మహేష్ బాబు ఫ్యాన్స్ టౌన్ 1 ప్రెస్ సెక్రటరీ పల్లి రాజేష్, టౌన్ 2 సెక్రటరీ షేక్ నాగూర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మారం గిరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. ఈరోజు మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు ప్రాణదాత అయిన మహేష్ బాబు గారు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మన రంగమహల్ దగ్గర ప్రతి సంవత్సరం పుట్టినరోజు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మారం గిరీశ్వర గారికి హృదయపూర్వక మా శుభాకాంక్షలు. మహేష్ బాబు ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ జరుపుకోవాలని, ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు జన్మదిన వేడుకల్లో ఈ కేక్ కటింగ్ కి మామూలుగా అయితే మా పెద్ద బాస్ మారం వెంకటేశ్వర గారు రావాలి, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన ప్లేస్ లో మా చిన్నవాళ్ళ గారు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది కేక్ కటింగ్ రావడం. అలాగే ఇక్కడ ఉన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు తప్పనిసరిగా వాడాలని MLHV వై నాగదుర్గ పిలుపునిచ్చారు. శుక్రవారం భీమడోలోని శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా రక్త పరీక్ష ద్వారా హిమోగ్లోబిన్ శాతం వివరాలు నమోదు చేసుకున్నారు. వైద్య సిబ్బంది నాగదుర్గ, మురళీకృష్ణలు సహకరించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బొమ్ము రవికుమార్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వంగ నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ భవానీ సింగ్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ప్రతి గురువారం అంగన్వాడీ స్కూల్స్ కి కాలేజీకి వెళ్ళి ప్రోగ్రామ్ లో భాగంగా IRP టాబ్లెట్లు మింగిస్తాము. RBSK ప్రోగ్రామ్ లో భాగంగా మేము ప్రతి స్కూలు, అంగన్వాడీ సెంటర్లు, కాలేజెస్ లో HB టెస్ట్ చేస్తున్నాము. HB టెస్ట్ లో తక్కువగా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి మళ్ళీ స్పెషల్ ట్రీట్మెంట్ గా మళ్ళీ బిళ్ళలు మింగిస్తున్నాము. ఈ రక్తహీనత రాకుండా ప్రతి ఒక్కరు ఆకుకూరలు, చిక్కీలు వేసుకోవాలని చెప్తున్నాము. ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని HB బాగుంటేనే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి అందరినీ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామండి. వెంకటేశ్వర కాలేజ్ లో ఇంటర్, డిగ్రీ వాళ్ళకి HB టెస్టులు చేస్తామండి. వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ ప్రతి గురువారం ఇస్తామండి. తక్కువ ఉన్న వాళ్ళకి 2 పూటలు ఇస్తామని చెప్తాము. అడల్ట్స్ అండ్ గర్ల్స్ కూడా ఐరన్ టాబ్లెట్స్ ఇస్తామండి. ఆకుకూరలు, తృణధాన్యాలు ఇవన్నీ ఎక్కువగా తీసుకోమని చెప్పామండి. ఈ కాలేజ్ తో పాటు మాకున్న అంగన్వాడీ సెంటర్స్, మాకున్న గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి HB టెస్టులు చేస్తామండి. టాబ్లెట్స్ ఇస్తాము. ప్రతి వారం కూడా గురువారం టాబ్లెట్స్ అనేది వాళ్ళకి ఇస్తామండి. ప్రధానంగా ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారంటే ముఖ్యంగా హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళకి రక్తహీనత పోగొట్టడానికి ఈ కార్యక్రమం చేపట్టారండి. నిడమర్లో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను తాడేపుగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత గురించి తగు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యదర్శి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నీటి నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో వారు భద్రపరుచుకునే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా ప్రతి వారం కూడా క్లీన్ చేసుకోవడం ద్వారా లార్వాలు వృద్ధి చెందకుండా కీటకజనిత ప్రదేశాలను గుర్తించడం ద్వారా
ఇవి దోమలుగా వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం ఫ్రైడే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. కనుక ప్రజలందరూ కూడా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావాలి. అలాగే మా ఆరోగ్య వైద్య బృందాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా వారు చెప్పే సూచనలు సలహాలు పాటిస్తూ మరి దోమకాటు ద్వారా వచ్చే వ్యాధుల నుంచి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పేసి ఈ అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.